83. అనుభవం. జ్ఞానం వేరు, అనుభవం వేరు. జ్ఞానం తెలివి తెలుసుకునేటటువంటిది, పుస్తకాల ద్వారా తెలుసుకునేది. ప్రపంచం విచిత్రమైంది. ఎవరికి ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే ప్రపంచం వాళ్ళని అంతగా గౌరవిస్తుంది. నోరున్నవాడిదే రాజ్యం అంటారు. తెలిసినవి అన్నీ తెలివితేటలతో కలిసి చెప్పేవాడిని మనుషులు నోరు వెళ్ళబెట్టుకుని చూస్తారు, అడుగులకు మడుగులు ఒత్తుతారు. జ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ మనిషి అహంకారం పెరుగుతుంది. అమాయకుల్ని మోసపుచ్చడం వాళ్ళు అభ్యసిస్తారు. ఒక పేదవాడికి చిన్న పడవ ఉండేది. అతని వృత్తి ఏమిటి అంటే మనుషుల్ని నదిని ఇటు నుంచి అటు దాటించడం. దాంతో కొద్దిపాటి డబ్బులతో జీవనం కొనసాగించేవాడు. అతని పడవలో రకరకాల మనుషులు ఎక్కేవాళ్ళు. అందరిని పరిశీలిస్తూ ఉండేవాడు. వాళ్ళు చెప్పే మాటల్ని వింటూ ఉండేవాడు. పడవ ఎక్కడానికి ఒక్కో మనిషి దగ్గర ఒక్కో రూపాయి తీసుకునేవాడు. ఒకరోజు ఒక పండితుడు పడవ ఎక్కాడు. పడవ నడిపే వ్యక్తి పండితుడిని తప్ప ఇంక ఎవరూ లేరు. పేదవాడు ఎవరన్నా వస్తారేమో అని ఎంతోసేపు ఎదురు చూశాడు. పండితుడు, ఎంతసేపయ్యా, తొందరగా పోని, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. స్వామి, ఎవరైనా వస్తే నాకు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు. పండితుడు, ఎంతసేపు ఎదురు చూడమంటావు అన్నాడు. ఆ స్వరంలో నిర్దయ కనిపించింది. పేదవాడు సరేలే అనుకుని పడవ చెడ్డు వేయడం మొదలుపెట్టాడు. పడవ ఏటిలో ప్రయాణం చేస్తూ ఉంది. పండితుడు ఏవో లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. పేదవాడు ఉత్సాహంగా, స్వామి, మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు. పండితుడు నిర్లక్ష్యంగా, నేను గణిత శాస్త్రమే కాదు, ఎన్నో పాండిత్యాన్ని పొందిన వాడిని. ఇప్పుడు గణిత సంబంధమైనటువంటి ఒక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాను. నీకు గణిత శాస్త్రం గురించి తెలుసా అన్నాడు. పేదవాడు, స్వామి, నాకు గణిత శాస్త్రం అంటే ఏమో తెలీదు, నేను అజ్ఞానిని అన్నాడు. పండితుడు, గణిత శాస్త్రం గురించి తెలియని జన్మ ఎందుకయ్యా? జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత ఎంతో గొప్పది అన్నాడు. పేదవాడు, మీరు బాగా చదువుకునే అదృష్టం ఉండాలి కదా స్వామి, నాకు ఆ అదృష్టం లేదు అన్నాడు. పండితుడు, చదువుకోకపోవడం వల్ల జనం ఇలా తయారయ్యారు అన్నాడు. ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ నేను వీలైనంత వరకు చదువుకున్నాను. వాటిని గురించి జ్ఞానం సంపాదించాను. జ్యోతిష్ శాస్త్రంలో నాతో పోటీ పడేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు గర్వంగా. పేదవాడు, మీరు మహానుభావులు, అదృష్టవంతులు అన్నాడు. పడవ సాగుతూ ఉంది. పోనీ జ్యోతిష్ శాస్త్రం గురించి నీకు ఏమైనా తెలుసా అని అడిగాడు పండితుడు. పేదవాడు, చదువు నాకు లేదు అని చెప్పాను కదా స్వామి, ఆ పేరేమిటో నేను వినలేదు అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞానాలతో ఇదే చిక్కు. అన్నీ తెలుసుకుంటే నీ జన్మ అదృష్టం, ఏమీ తెలియకపోతే నీ జన్మ వ్యర్థం అన్నాడు. పేదవాడు మనస్సు చివుక్కుమంది. తనకు తెలియని వాటిని వేలెత్తి చూపి ఈ పండితుడు తన్ను చిన్నబుస్తున్నాడు అని అనుకున్నాడు. అంతలో ప్రవాహం ఉధృతి పెరిగింది. ఎక్కడో కొండల్లో వర్షం పడి
ఏట్లో నీళ్లు విపరీతంగా పెరిగి ముంచుకు వస్తా ఉన్నాయి. గాలి ఎక్కువయింది. పడవ ఇటు అటు కదులుతూ ఉంది. పండితుడి ప్రాణాలు పైనే పోయాయి. బాబు నన్ను ప్రాణాలతో రక్షించు అని వేడుకున్నాడు. పేదవాడు, స్వామి, ఏరు ఉధృతిగా ఉంది. ఏ క్షణంలోనైనా పడవ తల్లక్రిందులు అవ్వే అవకాశం ఉంది. ఆ విషయంలో ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు మీకు తెలియంది ఏమీ ఉండదు అనుకుంటాను. ఎందుకు మీకు ఈత వచ్చా అన్నాడు. పండితుడు, నాకు ఈత రాదు బాబు, నన్ను కాపాడు అన్నాడు. పేదవాడు, మీకు ఈత రాకుండా ఉంటే నేనేమీ చేయలేను. నాకు ఈత వచ్చు. నా ప్రాణాలని కాపాడుకోవడం నాకు కష్టం అని ఏట్లోకి దూకేశాడు. ఈత గురించి పుస్తకాలు చదివినంత మాత్రాన ఈత రాదు. నీళ్లలోకి దూకి నేర్చుకుంటేనే వస్తుంది. సత్యం గురించి చదివినంత మాత్రాన అనుభవానికి రాదు. దాని గురించి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పుస్తకాలు, ఉపన్యాసాలు వల్ల మనం సాధించగలిగేది ఏమీ లేదు. మనం మన ధ్యానం ద్వారా, స్వానుభవం ద్వారా ఈ క్షణంలో జరుగుతున్నటువంటి వాటిని అనుభవానికి తెచ్చుకుంటూ మనం సాధన చెయ్యాలి. కేవలం పుస్తకాలతోటే మన జీవితాన్ని అంతా గడిపేస్తున్నాము. ఇది గ్రహించాలి. భవతు సర్వమంగళం. భవతు